ఐసీసీఐ ఇండియా వీస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది కదా, సెమీఫైనల్ మ్యాచ్. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు మన టీమిండియా బౌలింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఆస్ట్రేలియా 184కి 4 వికెట్లు, ఓవర్లు వచ్చి 34 ఓవర్ల 2 బాల్ అయినాయి అన్నమాట. దీంతో క్యారీ 28, తర్వాత స్మిత్ హాఫ్ సెంచరీ వేసి క్రీజ్లో ఉన్నారనమాట. సో భారత బౌలర్లు బౌలింగ్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు షమి బౌలింగ్ చేస్తున్నాను అనమాట. 1 వికెట్ తీసి 20 రన్ ఇచ్చాడు 4.3 ఓవర్లో. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా బోర్ అనే మాటే ఉండదు. టెక్నికల్ టాక్టికల్ కంటే మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇండియన్ టీం. ఒక బ్రిలియన్స్ ఇన్ ద ఫీల్డ్, బహుశా ఒక మంచి స్టాప్ లేకపోతే రన్అట్, ఒక బ్రిలియంట్ క్యాచ్ చేంజ్ చేస్తుంది మ్యాచ్ ని, మొమెంటం మారుస్తుంది. ఈ టైం నుంచి రన్స్ కూడా కొంచెం కొట్టడం కష్టం అవుతుంది కళ్యాణ్, ఎందుకంటే బాల్ హోల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రిలియన్స్ ఉండాలి ఫీల్డ్ లో. అది ఎవరు అందిస్తారు ఆ బ్రిలియన్స్, ఆ బ్రేక్ ఎవరు అందిస్తారో చూడాలి. మనం చూసాం ఈ వెన్యూలో జరిగిన 3 మ్యాచ్లు కూడా లాస్ట్ 15 ఓవర్స్ రన్స్ కొట్టడం కొంచెం కష్టమే. మరి ఈ బాల్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు అంటున్నటువంటి ఆ బ్రిలియన్స్ తీసుకురావాల్సిన సమయం ఆసనమైంది. ఆ లోపల రోహిత్ శర్మ ఒక మెడిసిన్ ఇవ్వాలి మొత్తం టీం. మీకు తెలిసి ఎట్లాంటి మెడిసిన్ ఇస్తాడు రోహిత్ శర్మ. ఆ మెడిసిన్ ఇస్తే మరి ఒకసారి ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. బీతో స్టార్ట్ అవుతుంది మెడిసిన్. పెంచుకోవచ్చు సార్. దీంతో ఆస్ట్రేలియా 186 4 వికెట్లు 35 ఓవర్లు అయినాయి. షమి వచ్చి 5 ఓవర్లు వేసాడనమాట. 1 వికెట్ 22 రన్ ఇచ్చాడు.